అమ్మా అంజలి, అంజలి ఎలా ఉన్నావమ్మా? ఏమైందమ్మా? అడుగుతుంటే సమాధానం చెప్పవే. ఎందుకొచ్చావు? ఏమైంది అంజలి? ఎందుకలా కోపంగా ఉన్నావు? నేనేం తప్పు చేశాను? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. ఏంటి ధర్మ, ఇంట్లోకి వచ్చి అక్కడే నిలబడిపోయావు? రా, వచ్చి కూర్చో. ఏమైంది ధర్మ? అంజలి ఎందుకో డల్గా కనిపిస్తుంది. ఏమైంది? అదే నిన్న జరిగిన దానివల్ల బాగా డిస్టర్బ్ అయింది, అందుకే డల్గా ఉందనుకుంటా. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ధర్మ. ఎవరో సంబంధం లేని వాళ్ళంతా మా ఇంటి దగ్గర చనిపోతున్నారని టెన్షన్ పడుతూ ఉంటే మళ్ళీ అంజలి మీద ఎవరో అటాక్ చేశారు. అసలు వాడు అంజలి చంపడానికి ఎందుకు ప్రయత్నించాడు? మన ఇంటికి ఏదో సెనో పేడో పట్టిందండి, అందుకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఆయన అడిగినంత మాత్రాన ఆయన ఏం చేయగలడు? ఇదంతా మన కర్మ. మరీ విడ్డూరం కాకపోతే ఏ సంబంధం లేనివాడు అంజలినే చంపడానికి ప్రయత్నించడం ఏంటి? అక్కడే పిడుగుబడి వాడే చచ్చిపోవడం ఏంటి? మీరు అనుకుంటున్నట్టు అంజలి పైన హత్యా ప్రయత్నం చేసిన వాడు అనుకోకుండా అక్కడికి రాలేదు. ఓ పథకం ప్రకారమే అంజలిని చంపడానికి అక్కడికి వచ్చాడు. ఏంటి ధర్మ నువ్వు అనేది? అవును, అంజలి అర్జున్ ఆ ప్రదేశానికి వెళ్తున్న విషయం ఎవ్వరికీ తెలియదు. నిజం చెప్పాలంటే అంజలి అర్జున్ కూడా అప్పటికప్పుడే ప్లాన్ చేసుకుని ఆ ప్రదేశానికి వెళ్ళారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.